యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే అయోధ్య గురించి. అయోధ్య ఎందుకంత ప్రాముఖ్యత చెందింది, మన జీవితంలో ఒక్కసారైనా మనం అయోధ్యకి వెళ్ళాలి అని చెప్తూ ఉంటారు. ఎందుకు ఏమిటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అయోధ్య అంటే కేవలం హిందువుల పుణ్యక్షేత్రం కాదు. అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ఆనవాలు. యుగాలుగా భారతీయులను నడిపిస్తున్న మహోన్నత విలువల పుట్టిల్లు. మానవ సంబంధానికి, కుటుంబ జీవనానికి, గురు శిష్య బంధానికి, భార్యాభర్తల అనురాగానికి స్ఫూర్తి కేంద్రం. రాజ్యానికి, ప్రభుత్వానికి, నడవడికకి, ధర్మ నిరతికి నిర్వచనం. అయోధ్య అంటే వేల ఏళ్లుగా ఆధ్యాత్మిక వెలుగులు పంచుతున్న రామాయణ మహాకావ్యానికి మూలమైన దివ్యక్షేత్రం. శ్రీరాముడు జన్మించిన పుణ్యస్థలం. అయోధ్య కోసల దేశం రాజధాని. అయోధ్య హిందువులకు మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షపురీలలో ఒకటి. శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఒకటైన శ్రీరామచంద్రుడు జన్మించిన ప్రదేశం. అందుకే దీనిని రామ జన్మభూమి అని కూడా పిలుస్తారు. అథర్వణ వేదంలో అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొన్నది. మత్స్య పురాణం ప్రకారం ఈ భూమిపై మొదటి వ్యక్తి మనువు అనే సంస్కృత పదానికి మానవుడు అనే అర్థం వచ్చింది. అయోధ్యను మొట్టమొదటిసారిగా సూర్యవంశ రాజైన వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకు మహారాజు నిర్మించి పాలించాడని పురాణ కథలు వివరిస్తున్నాయి. ఈ వంశపు వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. తరువాతి రాజు మాంధాత. ఈయన గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. సూర్యవంశంలోని 31వ రాజు సత్యహరిశ్చంద్రుడు తన సత్యవాక్ పరిపాలనతో సూర్యవంశానికే ఘనకీర్తి చేకూర్చాడు. గంగా నదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చిన భగీరథుడు ఈ వంశస్థుడే. తరువాత వచ్చినవాడు రఘుమహారాజు చేసిన రాజ్య విస్తరణతో గొప్ప పేరు గడించాడు. రఘుమహారాజు తరువాత సూర్యవంశం రఘువంశంగా ఘనత వహించింది. రఘుమహారాజ మనవడు దశరథుడు కుమారుడే శ్రీరామచంద్రుడు. మొదటిగా ఈ ప్రదేశాన్ని సాకేతపురం అని పిలిచేవారు. మహారాజైన అయోధ్యని శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ నుంచి వచ్చింది. ఆయుధ్ అంటే అపరాజితుడు అనే అర్థం కనుక ఈ నగరానికి అయోధ్య అనే పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించే సఖ్యం కానిది అనే అర్థం. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే కొత్తగా నిర్మించిన బాలరాముని ఆలయం. 1528లో మొదలైన రామ్ మందిర వివాదం 2019లో సుప్రీంకోర్టు తీర్పుతో ముగిసిందండి. అంతేకాకుండా 2020 ఆగస్టు 5వ తేదీన రామ్ మందిర నిర్మాణానికి మన ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశారు. అండ్ అదేవిధంగా 2024 జనవరి 22వ తేదీన నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా బాలరాముని ప్రాణప్రతిష్ఠ జరిగింది. ఇది రాముల వారు జన్మించిన ప్రదేశం కాబట్టి ఇక్కడ బాలరాముని ప్రతిష్ఠించారు. అండ్ అంతేకాకుండా ఈ ఆలయంలో సీతాదేవి, లక్ష్మణుల వారు, హనుమంతుడు ఉండరు. ఈ శిల్పాన్ని మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజు తయారు చేశారు. ఇక్కడ మీరు బాలరాముని దర్శించుకోండి.
బాలరాముణ్ణి దర్శించుకొని తిరిగి మనం రిటర్న్ వెళ్తున్నప్పుడు శ్రీరామ జానకి మందిరాన్ని కూడా మనం దర్శించుకోవాలి. రాజద్వార్ మందిరాన్ని సంవత్సరంలో 2 సార్లు మాత్రమే ఓపెన్ చేస్తారట. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే హనుమాన్ గర్హి అనే ఆలయం ఉంటుంది. గతంలో ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత రామ మందిరాన్ని దర్శించుకోవాలి. ఇప్పుడు రూట్ చేంజ్ అయింది కాబట్టి ముందు అయోధ్య రాముని దర్శించుకొని తర్వాత హనుమాన్ గర్హిని దర్శించుకోవాలి. ఆలయం కొంచెం ఎత్తులో ఉంటుందన్నమాట. ఒక 90 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది మనం. అండ్ అదే విధంగా రామ మందిరం నిర్మించక ముందు అయోధ్యలో ప్రధాన ఆలయం ఇది. ఏది అంటే హనుమాన్ గర్హి. రామ జన్మభూమి ఆలయం వివాదంలో ఉన్నప్పుడు అయోధ్యకి వచ్చిన భక్తులు ఈ హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళారు. శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజు నిజమైన రాజభవనం ఉన్న ప్రదేశం ఇది. దానికి గుర్తుగా ఈ ప్రదేశంలో మహల్ని నిర్మించారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ మహల్లో సాధువులు నివసిస్తున్నారండి. ఇదే కనక మహల్. ఇప్పుడు మీరు చూస్తున్నది కనక మహల్ అంటే బంగారు భవనం ఆర్ గోల్డెన్ ప్యాలెస్ అనే అర్థం. అంతేకాకుండా ఈ మహల్ని కైకేయి భవన్ అని కూడా పిలుస్తారు. సీతారాముల కళ్యాణం జరిగాక సీతారాములు అయోధ్యకు వచ్చినప్పుడు కైకేయి ఈ భవన్ని కానుకగా ఇచ్చింది. అందుకే ఈ భవన్ను కైకేయి భవన్ అని కూడా పిలుస్తారు. ఈ మహల్లోనే సీతారాములు నివసించేవారట. అంటే ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ మహల్ కాదు, ఈ ప్రదేశంలో ఆ మహల్ ఉండేది. ఇప్పుడు ఉన్న ఈ ప్యాలెస్ని నిర్మించింది ఎవరంటే ఓర్చాని పరిపాలించే రాజవంశీకులు. ఇక్కడ చిన్న మండపంగా ఉంది కదా, ఇవి సీతామాత పాదాలు దర్శించుకో. ఇది కాలారాం ఆలయం. దీనికి ఎదురుగా ఉన్నదే గోరారం. బాబర్ రామ మందిరాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆ సమయంలో శ్యామానంద సరస్వతి ఆలయంలోని విగ్రహాలను రక్షించి సరయూ నదిలో వదిలేశారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి నరసింహరావు మోగే అనే ఒక పండితుడు సరయూ నది ఒడ్డున తపస్సు చేశాడు. అతనికి లక్ష్మణ్ ఘాట్ సమీపంలో ఆ విగ్రహాలు లభించాయి. వాటిని ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించారు. ఇక్కడ కాలారాముడు మీరు చూస్తున్నది. ఇప్పుడు సరయూ హారతిని వీక్షిద్దాం. ఇదే సరయూ నది నయా ఘాట్. ఇక్కడ బోటింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ బోట్ షేరింగ్ అయితే ఒక్కరికి వచ్చేసి 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అండ్ డైరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి 300 ఛార్జ్ చేస్తారు. ఇక్కడ సరయూ నది హిమాలయాల్లోని టిబెటియన్ ప్లాట్యూ మానస్ సరోవర్ సమీపంలో ఉద్భవించింది. అంతేకాకుండా దీన్ని గాగరా నది అని కూడా పిలుస్తారు. ఇది హిమాలయాల గుండా ప్రవహించి నేపాల్ నుంచి భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లోకి ప్రవేశించి తరువాత బీహార్లోని సరణ్ డిస్టిక్లో ఉన్న గంగా నదిలో కలుస్తుంది. ఇదే రామ్కి పైడి. హరిద్వార్లో ఎలాగైతే హరికి పౌరి నిర్మించారు అలానే అయోధ్యలో ఈ రామ్కి పైడి నిర్మించారు. అంతేకాకుండా సరయూ నదిలో తీవ్రమైన వరదలు వచ్చేవి. అలా వరదలు వచ్చిన ప్రతిసారి ఏం జరిగేదంటే సరయూ నదిపై నిర్మించిన ఘాట్స్ వరదల్లో కొట్టుకొని పోయేవి. దీంతో దర్శనానికి వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడేవారు. 1985లో ఈ రామ్కి పైడిని నిర్మించారు. అండ్ అంతేకాకుండా అగ్రికల్చర్ సహాయంతో మోటార్లతో సరయూ నదిలోని నీటిని రామ్కి పైడి మీదుగా వ్యవసాయానికి తరలిస్తుంది. ఇది నాగేశ్వరనాథ్ ఆలయం. ఇది అయోధ్యలో ఉన్న అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయాన్ని రాముల వారి కుమారుడు కుషుడు నిర్మించారట. పురాణాల ప్రకారం ఒకరోజు రాముడి కుమారుడైన కుషుడు సరయూ నదిలో స్నానం చేస్తున్నప్పుడు తన బాహుపురి నీళ్ళలో పడిపోయింది. ఎంత వెతికినా అది కనిపించలేదు. చివరిగా నాగకన్య ద్వారా ఆ బాహుపురిని దక్కించుకున్నాడు. నాగకన్యతో కుషుడు ప్రేమలో పడి వివాహం చేసుకున్నాడు. నాగకన్య మహాశివుని భక్తురాలు. తన కోసం ఈ ఆలయాన్ని నిర్మించాడట. అందుకే ఇది నాగేశ్వరనాథ్ ఆలయంగా పేరు పొందింది. సూర్యాస్తమయ సమయంలో ఈ ప్రదేశం చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కూడా చూడండి. ఇక్కడ అయోధ్యలో ముఖ్యమైన పండుగలన్నీ ఈ ప్రదేశంలోనే జరుపు. మరీ ముఖ్యంగా
దీపావళి చాలా అద్భుతంగా జరుపుతారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది లతా మంగేష్కర్ చౌక్. దీనికి ఆపోజిట్ గా రోడ్డుపై సూర్య స్తంభాలు ఏర్పాటు చేశారు. అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది చూడండి. ఇక్కడ సరయు హారతి ప్రారంభమైంది, మీరు కూడా చూడండి. సరయు హారతి వీక్షించి తిరిగి రామ్కి పైడి చేరుకోగానే లైటింగ్ అండ్ లేజర్ షో మొదలయ్యింది. మీరు కూడా ఇక్కడ చూడండి. ఇక్కడ సూర్య స్తంభాలు ఎందుకు యాడ్ చేశారంటే, శ్రీరాముడు సూర్య వంశస్థుడు కాబట్టే ఇక్కడ సూర్య స్తంభాలు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, రాత్రి లైట్ల వెలుగులో ఈ ప్రదేశం చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మీరు, లతా మంగేష్కర్ చౌక్ అండ్ సూర్య స్తంభాలు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి అనేది ఇక్కడ మీరు చూడండి. అండ్ ఇది ఏంటి అంటే, చలి కాచుకోవడానికి ఏర్పాటు చేశారు. ఇది అండి అయోధ్య గురించి. అయోధ్య ప్రయాణం చాలా అద్భుతంగా ఉంది కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.